హలో బిజీ పీపుల్. ఈ రోజు మరొక గుడ్ న్యూస్‌తో మీ ముందుకొచ్చేసాను. అదేంటంటున్నారా? ఈ రోజు మా కార్యాలయం అదేనండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అంతా పండగ వాతావరణంతో కలకల్లాడుతుంది. మా ఆఫీస్‌లోని సభ్యులు మరియు యాజమాన్యం అంతా కలిసి ఎల్లమ్మ తల్లి బోనం సమర్పించుకునే అద్భుతమైన కార్యాన్ని నిర్వహించుకున్నాం. బోనం అంటే అమ్మవారికి సమర్పించే భోజనం. ఇది కేవలం ఒక నైవేద్యం మాత్రమే కాదండి. మన భక్తికి, కృతజ్ఞతకు ప్రతీక. అయితే మా మ్యారేజ్ బ్యూరోలో ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించే కార్యక్రమంలో వడిబియ్యం పొయ్యడం అనే ముఖ్యమైన ఘట్టం కూడా జరిగింది. వడిబియ్యం అంటే వడిలో బియ్యం పొయ్యడం. ఈ సాంప్రదాయం అమ్మవారిని మన ఇంటికి ఆడపడుచుగా భావించేందుకు ప్రతీక. మన ఇంటికి ఆడపడుచు వస్తే మనం వారికి పసుపు, కుంకుమ, బియ్యం, బెల్లం, తాంబూలంతో కూడిన వాటితో వడిని నింపి సాగనంపుతాం. అదే విధంగా మనం ఎల్లమ్మ తల్లిని మన ఇంటికి ఆడపడుచుగా భావించి ఆమెకు ఈ వడి బియ్యాన్ని అందిస్తున్నాం. ఈ పద్ధతిని మా మ్యారేజ్ బ్యూరోలో చేయడం వల్ల అందరి మధ్య పవిత్రమైన బంధాన్ని సృష్టిస్తుంది మరియు మన కార్యాలయంలో ఒక కుటుంబ వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది. అయితే మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోలో కూడా ఆ ఎల్లమ్మ తల్లిని ఆడపడుచుగా భావించి మన అందరికీ ఇల్లు లాంటి ఆఫీస్ కి సాదరంగా ఆహ్వానించి ఆ తల్లికి కడుపు నిండా భోజనం పెట్టి బోనం సమర్పించి వడిని నింపడానికి మేము కూడా భాగస్వాములు కావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ ఆచారం ద్వారా మనమందరం ఒకే కుటుంబంగా కలిసి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని ఆమె దీవెనలు పొందుతున్నాం. తెలంగాణ సంప్రదాయంలో బోనం అనేది దేవికి నైవేద్యం సమర్పించడానికి, గ్రామాన్ని మరియు ప్రజలను వ్యాధుల నుండి రక్షించమని దేవిని వేడుకోవడానికి భావించింది. అసలు తెలంగాణలో బోనం అనేది ఒక ప్రత్యేకమైన ఆహార సమర్పణ. ఇది ముఖ్యంగా ఆషాఢ మాసంలో గ్రామ దేవతలైన పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ వంటి దేవతలకు సమర్పించే ఒక ఆచారం. ఈ ఆచారం వెనుక ఒక కథ ఉంది. ఒకప్పుడు తెలంగాణలో కలరా మరియు ప్లేగు అంటూ ఇతర అంటువ్యాధులు ప్రబలినప్పుడు ప్రజలు వాటిని దేవి ఆగ్రహం వల్ల సంభవించాయని నమ్మారు. ఆ వ్యాధులను శాంతింపజేయడానికి మరియు దేవిని శాంతింపజేయడానికి ప్రజలు తమ ఇళ్లల్లో వండిన భోజనాన్ని దేవతలకు నైవేద్యంగా సమర్పించడం ప్రారంభించారు. ఈ నైవేద్యంలో వండిన అన్నం, పాలు, బెల్లం మరియు పసుపు వంటి పవిత్రమైన పదార్థాలు ఉంటాయి. ఈ నైవేద్యాన్ని పసుపు మరియు కుంకుమతో అలంకరించిన మట్టి కుండలో ఉంచి తలపై మోస్తూ దేవాలయం వరకు తీసుకువెళ్తారు. ఈ ఆచారం ద్వారా దేవతను శాంతింపజేసి తమ గ్రామాన్ని మరియు ప్రజలను భవిష్యత్తులో వ్యాధులు, విపత్తుల నుండి రక్షించమని కోరుకుంటారు. ఈ ఆచారం తరతరాలుగా కొనసాగుతూ ఇప్పుడు తెలంగాణ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. తెలంగాణ సంస్కృతిలో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం మరియు బోనాల జాతర ఒకదానితో ఒకటి విడదీయరాని సంబంధాన్ని కలిగి ఉన్నాయి. బోనాల ఉత్సవాలకు ఈ దేవాలయం ఒక ప్రారంభ బిందువు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరిగే బోనాల ఉత్సవాలు అధికారికంగా ఈ దేవాలయం నుంచే మొదలవుతాయి. బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న తర్వాతే ఇతర గ్రామ దేవతలకు బోనాలు సమర్పించడం తెలంగాణ యొక్క సంప్రదాయం. బోనాల జాతరలో భక్తులు తమ ఇళ్లలో వండిన భోజనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పడానికి, ప్రజలను మరియు కుటుంబాన్ని వ్యాధుల, విపత్తుల నుంచి రక్షించమని వేడుకోవడానికి చేసే ఒక పవిత్రమైన సమర్పణ. ఈ దేవాలయం అనేది హైదరాబాద్కే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. అమ్మవారు మన ఇంటికి లేదా ఆఫీస్ కి వచ్చి దీవించి వెళ్తున్నారని, మన కుటుంబానికి, మన ఆఫీస్ కు సకల శుభాలు కలుగుతాయని మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా, ఉన్నతంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా. జంటగా కలిసి మీరు మీ ఇంటి ఆడపడుచుకు వడిబియ్యం పోయాలన్నా, లేదా మీరు వధువుగా మీ ఇంటికి వెళ్లి వడిబియ్యంతో మీ వడి నిండాలన్నా వెంటనే సంప్రదించండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోని. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో మీకు తగిన వధువరుల కోసం వెంటనే కాల్ చేయండి 8978155892 నెంబర్ కి. అడ్రస్ వచ్చేసి జగత్ కిరిగుట్ట, హైదరాబాద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.